హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీషాని. వెల్కమ్ టు వండర్ఫుల్ విమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా. ఈ సీజన్లో దొరికే మామిడికాయలతోటి మనం రకరకాల ఊరగాయలు చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఎవరైనా కూడా చాలా తేలికగా పెట్టుకోగలిగి చాలా రుచిగా ఉండే 2 రకాల ఊరగాయలు చేసి చూపిస్తానండి. ఒకటి పెసరపిండి ఆవకాయ, 2 నువ్వు పిండి ఆవకాయ. 2 కూడా చాలా బాగుంటాయండి. వీటిని మీకు పర్ఫెక్ట్ కొలతలతో పెట్టి చూపిస్తాను. ఈ కొలతలు ఫాలో అయ్యి మీరు చేసుకుంటే ఎవరైనా కూడా చాలా టేస్టీగా పెట్టేయచ్చు. ఈవెన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే బ్యాచిలర్స్ అయినా కూడా కావాలంటే పెట్టేసుకోవచ్చు. మరైతే వీటిని ఎలా పెట్టుకోవాలి, వాటి తయారీ విధానం ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ముందుగా పెసరపిండి ఆవకాయని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక మామిడికాయని తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ పచ్చడికి మరీ పుల్లటి మామిడికాయ అవసరం లేదు, కొద్దిగా పులుపున్నది అయితే సరిపోతుంది. దీన్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా కూడా తడి లేకుండా నీట్ గా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత దీన్ని ముక్కల్లా కట్ చేసుకోండి. టెంకతో వీలైతే కట్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి. వీటిని ఈ విధంగా ఈ సైజులో ఉండేటట్లు కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే మళ్ళీ ఊరిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు ఒక మామిడికాయకు గాను ఇక చూపిస్తున్న విధంగా చిన్న కప్పుడు పెసరపప్పును తీసుకోండి, లేదంటే హాఫ్ టీ గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా దీన్ని మంటలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కలుపుతూ వేయించుకోండి. బాగా ఎక్కువసేపు కలర్ మారేంత వరకు వేయించుకోవద్దు, జస్ట్ కొద్దిగా వేగితే చాలు. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనకి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీని అంతా కూడా వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ పెసరపప్పు అంతా కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేటట్లు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి, పెసరపిండి కదా చాలా మెత్తగా ఉండేసరికి ఊరగాయని తినేటప్పుడు నాలుగు చుట్టుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చాలా లైట్ గా ఇలా బరకుండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పెసరపిండి కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవడం కోసం ఇక్కడ చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ కొలతగా అన్నిటిని కొలిచి చూపిస్తాను. ముందుగా మనం మామిడికాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ గ్లాస్ కొలతగా ఎన్ని మామిడికాయ ముక్కలు వచ్చాయో కొలిచి చూద్దాం. ఇక్కడ నాకు ఈ గ్లాస్ కొలతగా 2 గ్లాసులు మామిడికాయ ముక్కలు అయ్యాయండి. సో 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకు గాను మిగతావి ఎంతెంత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకు గాను 1/4 గ్లాస్ కారం వేసుకోండి. తర్వాత 1/4 గ్లాస్ కన్నా కొద్దిగా 1 స్పూన్ ఎక్కువ ఉప్పు వేసుకోండి. ఉప్పు కావాలంటే మనం చూసుకుని తర్వాత 3 రోజుకి యాడ్ చేసుకోవచ్చు, ముందే ఎక్కువ యాడ్ చేయొద్దు. నెక్స్ట్ ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా పెసరపిండిని, దాన్ని కూడా వేసేసుకోవాలి. దాన్ని కొలిచి తీసుకోండి. 1/2 గ్లాస్ వచ్చింది నాకు ఇక్కడ. సో 1/2 గ్లాస్ పెసరపిండి సరిపోతుంది, కొద్దిగా ఉంటే వేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టు ఫస్ట్ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది పప్పు నూనె. మీరు ఎప్పుడు కూడా ఊరగాయలకి పప్పు నూనె గానీ వేసిన నూనె గానీ వాడండి, సన్ఫ్లవర్ ఆయిల్ బాగుండదు. ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొలిచి పక్కన పెట్టుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కలు మొత్తాన్ని వేసేసుకుని మామిడికాయ ముక్కలకి ఈ పిండి అంతా కూడా పట్టేటట్లు బాగా కలిపేసుకోండి. ఊరగాయలను ఎప్పుడు కలుపుకున్నా కూడా కొద్దిగా తడి పొడిగానే కలుపుకోవాలండి, ముందుగానే ఎక్కువ ఆయిల్ వేసేసుకోకూడదు. మామిడికాయ కొద్దిగా ఊరితే జ్యూస్ బయటకు వచ్చి కొద్దిగా పలచన అవుతుంది. ఇది ముందే ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి, పచ్చడి ఇంకా పలచన అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా కొద్దిగా తడి పొడిగా దీన్ని కలిపేసుకోవాలి. ముక్కలకు మాత్రం పిండి అంతా బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత గట్టిగా ఉన్న గాజు బాటిల్లో గానీ ప్లాస్టిక్ డబ్బాలో గానీ తీసేసుకోండి. ఇలా పచ్చడిని బాటిల్లోకి తీసేసుకున్న తర్వాత మూత గట్టిగా పెట్టేసుకుని 3 రోజులు పక్కన పెట్టేయండి. ఇది కొద్దిగా ఊరుతుంది. ఇప్పుడు 3 రోజులు అయిపోయిందండి. 3 రోజుల తర్వాత ఇది ఎలా ఉందో చూద్దాం. చూడండి, మామిడికాయలోంచి ఊట కొద్దిగా బయటకు వచ్చి ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో. ఇప్పుడు దీనంతా ఒకసారి బాగా కలిపేసుకుని టేస్ట్ చూసుకోండి. ఉప్పు గానీ కారం గానీ సరిపోకపోతే ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకుని కలుపుకోవచ్చు. నాకు ఇక్కడ ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, కొద్దిగా ఆయిల్ పడుతుంది. కాబట్టి ఇందులో నేను ఒక 1/2 గ్లాస్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ విధంగా మనకి ఉప్పు గానీ ఆయిల్ గానీ ఏది తగ్గినా ఇప్పుడు వేసుకుని కలుపుకోవచ్చు. సో ఇప్పుడు మనకి పెసరపిండి ఆవకాయ రెడీ అయిపోయింది. దీన్ని పెట్టిన వెంటనే కాకుండా 3 రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. చిన్నపిల్లలైనా కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి పెసరపిండి ఆవకాయని ఎలా చేసుకోవాలో చూసాం. నెక్స్ట్ నువ్వు పిండి ఆవకాయని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో కొద్దిగా నువ్వులు వేసేసరికి నువ్వులు కదా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది. దీనికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక మామిడికాయని తీసుకున్నాను. మరి పుల్లటిది అవసరం లేదండి దీన్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత తడి లేకుండా పూర్తిగా తుడిచేసుకుని దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మరీ చిన్న ముక్కలు కట్ చేయొద్దు, మళ్ళీ ఊరితే ఇంకా చిన్నగా అయిపోతాయి ఇవి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె నువ్వులు తీసుకోండి, హాఫ్ టీ గ్లాస్ ఉంటాయి ఇవి. నువ్వులు కూడా చూడండి ఇలా పై పుట్టు లేకుండా నువ్వుల పప్పు అని దొరుకుతుంది, వీలైతే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఆయిల్ ఏమి వేయదండి, జస్ట్ నువ్వుల
నువ్వులు మాత్రమే వేసి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కలుపుతూ దోరగా వేయించుకోండి. ఎక్కువ వేపు రానివ్వద్దు. జస్ట్ ఇవి కొద్దిగా వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అంతటిని వెంటనే ఒక ప్లేట్ లోకి తీసేసుకుని చల్లారనివ్వండి. ఇవి ఇప్పుడు చల్లారిపోయాయండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేటట్లు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని లైట్ గా పల్సలిస్తూ చేసుకోండి. ఒకేసారి బరమని తిప్పేశారంటే ఇది పొడి కాస్త పేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుద్దామండి. నేను ఇక్కడ ఈ గ్లాస్ కొలతగా ముక్కల్ని కొలుస్తున్నాను. ఇలా కొలవగా నాకు ఇక్కడ ఈ గ్లాస్ కొలతగా 2 గ్లాసుల మామిడికాయ ముక్కలు అయ్యాయండి. సో ఈ 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకు గాను మిగతావి ఎంతెంత యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఊరగాయని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని ఇందులోకి మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకున్నాను కదా, అదే గ్లాస్ కొలతగా 3/4 గ్లాస్ కారం తీసుకోండి. తర్వాత 1/2 గ్లాస్ కన్నా 1 స్పూన్ ఎక్కువ ఉప్పుని తీసుకోండి. ఉప్పు సరిపోకపోతే మనం తర్వాత టేస్ట్ చూసుకుని 3 రోజులు కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకున్న నువ్వుల పొడి ఉంది కదా, దాన్ని కొలిచి తీసుకుంటే నాకు ఇక్కడ 3/4 గ్లాస్ వచ్చింది. 3/4 గ్లాస్ నువ్వుల పొడి ఇందులో వేసేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు అన్ని కలిసేటట్టు ఫస్ట్ వీటిని అన్నింటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఊరగాయలకి ఎప్పుడు కూడా వేసిన నూనె కానీ పప్పు నూనె కానీ అయితేనే బాగుంటుంది, రిఫైన్డ్ ఆయిల్ బాగుండదు. సో నేను ఇక్కడ 1/2 గ్లాస్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం కొలిచి పక్కన పెట్టుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటి మొత్తాన్ని ఇందులో వేసేసుకుని ఈ పిండి అంతా కూడా ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఊరగాయలను ఎప్పుడు కూడా కొద్దిగా తడి పొడిగానే కలుపుకోవాలండి. ముందే ఎక్కువ ఆయిల్ వేసేసామనుకోండి మామిడికాయ ఊరిన తర్వాత ఓటు వస్తుంది కదా, పచ్చడి ఇంకా పలచనైపోతుంది. కాబట్టి ఈ విధంగా కొద్దిగా తడి పొడిగా ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లోకి కానీ ప్లాస్టిక్ బాక్స్ లోకి కానీ తీసేసుకోండి. దీన్ని వెంటనే తింటే బాగుండదండి, ఒక 3 రోజులు ఊరితే బాగుంటుంది. సో మూత గట్టిగా పెట్టేసుకుని ఒక 3 రోజులు పక్కన పెట్టేసుకోండి. 3 రోజుల తర్వాత చూస్తే ఇది కొద్దిగా ఊరి ఆయిల్ అంతా కూడా చూడండి పైకి బాగా తేలింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకుని టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, దీంట్లో ఇంకొక 1/4 గ్లాస్ ఆయిల్ పడుతుందండి. సో ఒక 1/4 గ్లాస్ ఆయిల్ వేసుకుని బాగా కలిపేసుకుని తీసుకుంటే ఇప్పుడు మనకి నువ్వు పిండి ఆవకాయ తినడానికి రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. కొద్దిగా వేడి చేస్తుంది అంటారు కానీ టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. కానీ 2 ఊరగాయలు కూడా మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, 1 నెల పాటు ఉంటాయి అంతే. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే ఈ 2 ఊరగాయల్లో కూడా చూసారు కదా, ఆవాలు గాని మెంతులు గాని వెల్లుల్లి డబ్బులు గాని ఏమీ యాడ్ చేయమండి. అవి వేస్తే వీటి టేస్ట్ తెలీదు. మరి ఎంతో రుచిగా ఉండి చాలా తేలికగా పెట్టుకోగలిగే ఈ 2 ఊరగాయల్ని మీరు కూడా ఇంట్లో చేసి టేస్ట్ చూడండి. మీరు చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.